ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. హోంశాఖలో కానిస్టేబుల్గా ఉన్న 358 మందికి హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యాయశాఖలో 21 పోస్టులు కొత్తగా క్రియేట్ చేసినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పయ్యావుల వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్లో మేనేజర్ పోస్టు కొత్తగా క్రియేట్ చేశామన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 20 పోస్టులు సప్రెస్ చేసి అవసరమున్న చోట ఆ పోస్టులను క్రియేట్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు అదనంగా నిధులు కేటాయింపులు చేయాల్సి వచ్చిందన్నారు. R&Bకి సంబంధించి ఢిల్లీలో కొత్తగా ఏపీ భవన్ నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 11 ఎకరాల్లో 124 కోట్లతో ఈ భవనాన్ని నిర్మిస్తామన్నారు. దీనిని MBCCకి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ భవన నిర్మాణం ఏపీ సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని, అందులో సమావేశ మందిని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తనకు చెప్పారని పయ్యావుల వెల్లడించారు. CRDAకు కొత్త కేటాయింపులు ఇవ్వడానికి అనుమతించినట్లు చెప్పారు. కృష్ణానది కరకట్టను ఆధునీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 443 కోట్లతో ఈ కరకట్టను విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాజధాని అమరావతిలో ఆఫీసుల కాంప్లెక్స్లకు సంబంధించి సెక్రటేరియట్, GAD టవర్స్, గ్లాస్ క్లాడింగ్, క్రౌన్ ఏర్పాటుకు 2540 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. సెల్ అండ్ కేర్ స్ట్రక్చర్ కోసం 1200 కోట్లు, క్వాంటమ్ వ్యాలీకి 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణం ఉంటుందన్నారు. ఒక్కొక్కటికి 43 టవర్స్ ఉంటాయని, 2 టవర్స్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పారు. అసెంబ్లీ బిల్డింగ్ సంబంధించి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ సౌకర్యాల కోసం నిధులు మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో దాదాపు 41 అంశాల మీద ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో శాఖల వారీగా మనం చూసుకున్నప్పుడు ముందుగా హోంశాఖకు సంబంధించి దాదాపు 23 సంవత్సరాలుగా పదోన్నతి అనేటువంటిది లేకుండా కానిస్టేబుల్గా రిక్రూట్ అయిపోయి కానిస్టేబుల్గానే ఉండిపోయినటువంటి దాదాపు 385 మంది కానిస్టేబుళ్ళకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మరి సిరీస్ ఆఫ్ గవర్నమెంట్స్లో ఇది కొంచెం నెగ్లెక్ట్ అయినట్టుగానే కనపడింది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాఖ రివ్యూలో చెప్పినప్పుడు ఇవాళ క్యాబినెట్ దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 385 కానిస్టేబుల్ పోస్టులని ఆ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేయడంతో వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వడం జరుగుతుంది. న్యాయశాఖకు సంబంధించి 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దాదాపు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. 21 పోస్టులు ఎలాంటివంటే చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 కోర్టు మేనేజర్లు, ఇవన్నింటినీ కొత్తగా పోస్టులని క్రియేట్ చేయడం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం